రాజధాని అంటే ఒక అమరావతి తప్ప ఏదైనా ఒప్పుకునేటువంటి పరిస్థితుల్లో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఎందుకు అమరావతి అంటే అంత కోపం? అమరావతి రైతుల త్యాగాలు అనేవి ఉన్నాయి చూడండి. జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు ఈ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఒక అంగుళం భూమి కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇతని యొక్క క్యారెక్టర్, ఇతని యొక్క వ్యక్తిత్వం, ఇతని క్యారెక్టర్ అటువంటిది. కాబట్టి ఈయన మొహం చూసి ఒక అంగుళం భూమి కూడా ఇవ్వరు. అలాంటిది రాష్ట్ర రాజధాని కోసం 34,000 ఎకరాలు ఒక్క పిలుపుతో రైతులు తమ పిల్లలకి ఇచ్చుకోవాల్సినటువంటి భూములు రాజధానికి ఇచ్చారంటే నిజంగా అది చరిత్రలో మిగిలిపోయేటువంటి త్యాగం. అలాంటి ఆ పిలుపు ఎవరిది? చంద్రబాబు నాయుడు గారిది. అలాంటి చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందన్న ఒకే ఒక ఉద్దేశంతో అమరావతి రైతుల పట్ల కక్ష, అమరావతి ప్రాంతం పట్ల కక్ష, ఇంతకు మించి వేరేదేం ఆలోచించట్లా. ఈయన ఆ ఊపిలో కూరుకుపోయి ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజ్ నువ్వు చెరిపితే నేను చెరిపితే జరిగేది కాదయ్యా జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు కాదు, మొదటి నుండి హైదరాబాద్ దగ్గర నుండి మొదలుపెట్టు. ఆయన ఏంటనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నీలాంటి అజ్ఞానులకి, నీలాంటి అవివేకులకి అది తెలియకపోతే చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళి నేర్చుకో, వాళ్ళైనా చెప్తారు. సైబరాబాద్ ఈ రోజు హైదరాబాద్ లో అక్కడ కోట్ల రూపాయలు ఒక్కొక్క ఎకరం వచ్చేసి 100 కోట్ల పలుకుతుందంటే అది చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేసింది. ఆ రోజు కూడా సైబరాబాద్ ని 2020 విజన్ అని చంద్రబాబు నాయుడు గారు అంటే ఎగతాళి చేశారు. కంప్యూటర్స్ అంటే ఎగతాళి చేశారు. ఈ రోజు ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ రూపంలో కంప్యూటర్ టెక్నాలజీనే ఫోన్ రూపంలో చేతిలో ఉంటుంది. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క దూరదృష్టికి నిదర్శనం. చంద్రబాబు నాయుడు గారి యొక్క బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయటం నీ వల్ల కాదు కదా, మీ తండ్రి వల్ల, మీ తాతలు దిగి వచ్చినా కానీ అది అవ్వదు. ఇంకా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి యొక్క అవివేకానికి, అజ్ఞానానికి ఒక నిదర్శనం ఆయన చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, నేను చట్టాలు చేయగలను, నువ్వు చేసే చీకటి చట్టాలు కాదు ఇవి జగన్మోహన్ రెడ్డి. పునర్విభజన చట్టంలో 10 సంవత్సరాలు రాజధానికి, ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుంది. 10 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ తెలంగాణకి శాశ్వత రాజధానిగా ఉంటుందని పొందుపరిచారు. 10 సంవత్సరాలు అయిపోయింది, శాశ్వత రాజధానిగా హైదరాబాద్ తెలంగాణకు ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ కి న్యూ క్యాపిటల్ అని పెట్టారు. సెక్షన్ 5 క్లాస్ 2 లో న్యూ క్యాపిటల్ ఉంది. ఆ న్యూ క్యాపిటల్ ప్లేస్ లో అమరావతిని పొందుపరచడం జరిగింది. ఇది కొంచెం చదువుకొని ఏడ్చి చావు. వద్దు గోకులు, మాకు ఇదే దరిద్రం. కనీసం చదువుకోనన్నా మాట్లాడాడు. 5 సంవత్సరాలు మా దౌర్భాగ్యమైన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పడి ఉండడం. ఇంకా చెప్పాలంటే ఇది వదిలిపెట్టాడు. ఈయన గతంలో 3 రాజధానులని చెప్పాడు. మరి జనాల దగ్గరికి వెళ్తే ఈ మాట మాట్లాడే ఆ 3 రాజధానులు 3 ప్రాంతాలు ఏమన్నా మనం ఒక 100 రూపాయల పని ఏమన్నా చేసాము అభివృద్ధి పని అనేది, ఒక బొచ్చ సిమెంట్ ఒక రాయ పేర్చం అనేది అడుగుతారన్న బుద్ధి, జ్ఞానం, ఇంగిత జ్ఞానం లేకుండా వస్తున్నాడు.